హిందూపురం జిల్లా కేంద్రంపై ఉద్యమం ప్రారంభించిన ప్రజా సంఘాలు హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని హిందూపురం పట్టణంలోని అన్ని ప్రజా సంఘాలు ఇందిరా పార్కులో న్యాయవాది ఇందాద్ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ నాయకుడు శ్రీరాములు అధ్యక్షతన సామాజిక సేవకుడు ఉమర్ ఫారూక్ ఖాన్ నేతృత్వంలో దాదాపు 25 ప్రజా సంఘాలు సమావేశమై అనంతరం అంబేద్కర్ సర్కిల్ కు వెళ్లి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు పూలమాలలు వేసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ స్వయంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో హిందూపురం జిల్లా కోసం ఉద్యమించారని, రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే హిందూపురం జిల్లా ప్రకటిస్తానని హామీ ఇచ్చారని, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ హామీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ హిందూపురాన్ని ఒక్కసారి కూడా పరిశీలించకుండానే, ప్రజల అభిప్రాయాలు వినతులు సేకరించకుండానే మొన్న విజయవాడలో కూర్చుని 3 జిల్లాలను ప్రకటించడం పూర్తిగా అన్యాయమని అన్నారు. హిందూపురం జిల్లా కేంద్రం సాధన సమితి కమిటీ ఏర్పాటు చేసి హిందూపురం జిల్లా కేంద్రం సాధనకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరమణ, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు నాగరాజు, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రవికుమార్, కుల వివక్ష పోరాట సమితి ఎంఐఎం పార్టీ నాయకులు, ఎస్డిపిఐ పార్టీ నాయకులు, ఎరకల హక్కుల సంఘం ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జమీల్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు అమానుల్లా, న్యాయవాదులు రామచంద్రారెడ్డి, వన్నూరప్ప, స్టూడెంట్ ఫెడరేషన్ బాబావలి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ఎస్యు కదిరేష్, వంశీ, ఉదయ్, శ్రీరాములు, హనుమంతు తదితర నాయకులు పాల్గొన్నారు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా ఇక్కడ గెలుస్తున్నప్పటికీ హిందూపురాన్ని ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో, హిందూపురం ప్రజలు ఏమీ అడగలే అనేటటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. హిందూపురం యొక్క రుణం తీర్చుకోవాలంటే తక్షణమే బాలకృష్ణ గారు వెళ్ళి వాళ్ళ భావంతో మాట్లాడేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేసే విధంగా ఒప్పించాలి. లేకపోతే తన ఎమ్మెల్యే పదవికి అందరూ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఓట్లేసిన ప్రజలకు నువ్వు మోసం చేస్తావా? ఈ ప్రజలు ఎంతో ఆశతో హిందూపురం జిల్లా కేంద్రం అయితే మేము అనంతపురం పోయడం జరిగింది, తర్వాత పుట్టపర్తి పోయడం జరిగింది, ఇంక మాతో కాదు అంటే చెప్పాలి. హిందూపురం అయితే కేంద్రంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు మొన్న 3 జిల్లాలు ప్రకటిస్తే కనీసం బాలకృష్ణ పోయేసి హిందూపురాన్ని ఎందుకు నువ్వు జిల్లా చేయలేదంటే చెప్పాలి. కనీసం క్వశ్చన్ కూడా చేయలేదు. ఆయన బాధ్యత, బాలకృష్ణ బాధ్యత. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ పిలిపించేసి ఇంటికాడ సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి నిందించినాడు ఆయన. మరి ఈ రోజు మీకు గవర్నమెంట్ వస్తే మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. హిందూపురం జిల్లా కేంద్రం చేయకపోతే అన్ని సంఘాలు, అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. హిందూపురం నియోజకవర్గంలో చిరకాల ఆశ ఏదైనా ఉందంటే హిందూపురం ప్రజలకు హిందూపురం జిల్లా అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారు అందరూ. కానీ ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు అధికారంలో లేనప్పుడు మనతో పాటు అందరితో కలిసి కూడా ధర్నాలు, బీజేపీ పార్టీ అయితే ఏమి, టీడీపీ పార్టీ అయితే ఏమి, జనసేన పార్టీ అయితే ఏమి, ఆల్ పార్టీస్లో వచ్చి అందరూ ఆ రోజు పోరాటాల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈరోజు అధికారంలోకి రాగానే ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు టీడీపీ హిందూపురం జిల్లా ఉద్యమం లో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు కూడా ఆయన పాల్గొన్నారు. మాతో పాటు ప్రజా సంఘాలతో పాటు బీజేపీ వారు మరియు జనసేన వారు, తెలుగుదేశం వారు కూడా ఉధృతంగా గతంలో పాల్గొన్నారు. వారిని ఒక్కటే అడుగుతున్నాము, ఇప్పుడు మీరు పాలక పక్షంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు పాలక పక్షంలో ఉన్నారు, మీ చేత అవుతుంది, మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? హిందూపురంని జిల్లా కేంద్రం చేయడానికి ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారు దీన్ని ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవటానికి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించవలసిందిగా ప్రజా సంఘాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా జిల్లా సాధించే వరకు, హిందూపురాన్ని పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా సాధించే వరకు ఎట్టి పరిస్థితులను వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ప్రజా సంఘాలు అందరూ కలిసి హిందూపురం పార్లమెంటరీ స్థానాన్ని ఖచ్చితంగా సాధిస్తాం. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో జిల్లాలను 3 జిల్లాలను ప్రకటించడం జరిగింది. అందులో హిందూపురం లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను
జిల్లాలుగా ప్రకటించారు. కానీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాలయ్య బాబు ఈరోజు హిందూపురం జిల్లా ప్రకటించకపోయినా పర్వాలేదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మేము హిందూపురం జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి ఆ రోజు కల్లుపల్లి మాటలు చెప్పేసి 2023 ఎలక్షన్లో దాదాపు ఓట్లు తండుకోవడం జరిగింది. కానీ ఈరోజు బాలయ్య బాబు మన 3 జిల్లాలు ప్రకటించినప్పుడు ఈరోజు ముద్దు నిద్రపోతున్నాడు అని చెప్పేసి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు కానీ మీరు ఈ జిల్లా విషయంలో మీరు చొరవ చూపకపోతే రాబోయే కాలంలో 40 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడ హిందూపురం ప్రజలు మిమ్మల్ని టీడీపీ ప్రభుత్వం కల్పించుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు కానీ ఈ చొరవ చూపుకునే సమయంలో రాబోయే ఎలక్షన్ తప్పకుండా మీకు హిందూపురం ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా బాలయ్య బాబు మీ బావగారితో మాట్లాడి పునరాలోచన చేసి హిందూపురం విషయంలో మీరు జిల్లాగా ప్రకటించే వరకు మేము మీ పైన పోరాటం చేశామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కోసం ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ హిందూపురానికి రాకుండా మరి పోలవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లాలు ప్రకటించినారు. హిందూపురకు మీరు ఎందుకు రాలేదని చెప్పి హిందూపురం ప్రజానికం తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. సూటి ప్రశ్న, మీరు 3 జిల్లాలు ప్రకటించినప్పుడు ఏదైతే ప్రతిపాదిక తీసుకున్నారో ఆ హిందూపురానికి ఆ ప్రతిపాదిక మరి అమలు ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మరి స్పష్టంగా కనబడుతూ ఉంది. హిందూపురం ప్రజల ఆవేదన మీరు వినాలి. హిందూపురంకి వచ్చి హిందూపురంలో నైసర్గికంగా మరి జిల్లా పెట్టచ్చో లేదో మీరు వచ్చి పరిశీలించండి. పరిశీలించిన తర్వాత మరి ఇస్తారో లేదో తర్వాత నిర్ణయం చేయండి. అసలు మీరు హిందూపురం రాకుండా మంత్రుల కమిటీ మరి ఏ విధంగా మీరు విజయవాడలో కూర్చొని 3 జిల్లాలు ప్రకటిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా మీ అందరికీ ప్రశ్నిస్తున్నాం. అలాగే ఎన్నో సందర్భాలలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మరి జిల్లా కావాలని చెప్పి మా అందరినీ కలిసి మాట్లాడటం జరిగింది. ఆయన కూడా పోరాటాలు చేస్తున్నారు. 2 సార్లు సెల్ఫీ వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడున్నది మీ ప్రభుత్వమే, మీ కనుసన్నల్లో జరుగుతున్న ప్రభుత్వమే. ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మీరు షాడో ముఖ్యమంత్రి ఉన్నట్లే. మీరు వెంటనే మరి మీ బావగారైన సీఎం చంద్రబాబు నాయుడు గారిని మరి నిలదీసి హిందూపురం జిల్లాకి మరి వచ్చినట్టు చేసి మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మీ సందర్భంగా మీ అందరూ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. హిందూపురం ప్రజలు, హిందూపురం మరి ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో బాధపడే విషయము. ఎందుకంటే హిందూపురం అంటే ఎన్టీ రామారావు వాళ్ళ కుటుంబానికి మరి బాలకృష్ణకు 3 సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకొని మరి జిల్లా కేంద్రంగా ప్రకటింపజేస్తారని చెప్పి ఎన్నో ఆశలు కలిగి మరి అందరూ ఊహించిన విధంగానే జిల్లా వస్తుందని ఎంతో ఆశపడ్డారు. అయినా కానీ మరి లాస్ట్కు మనకు ఆయన చేయించినాడు. మరి బాలకృష్ణ గారు ఎందుకు జిల్లా కేంద్రంగా ప్రకటించే విషయంలో తీవ్రమైన ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారు? హిందూపురం ప్రజలను అనాథలుగా ఏమన్నా మీరు అనుకుంటున్నారా? మరి హిందూపురం ప్రజలకు ఆకాంక్షలు మీరు నెరవేర్చిన బాధ్యత మీకు లేదా? 3 సార్లుగా మీకు ఎమ్మెల్యేగా చేసిన ప్రజలకు చేసే న్యాయం ఇదేనా? మరి ఎంతో ఆశతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లాగా ప్రకటిస్తామని చెప్పిన మీరు మరి ఎందుకు ఈరోజు చేయలేకుండా పోయినారు? దాని గురించి మరొకసారి మీరు హిందూపురం ప్రజల కోరిక మేరకు మరి హిందూపురము జిల్లా కేంద్రముగా చేయడానికి అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. 3 లక్షల జనాభా ఉన్న నియోజకవర్గము హిందూపురం పట్టణము. మరి ఇలాంటి పట్టణాన్ని మరీ ముఖ్యంగా పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్స్ పార్లమెంటరీ పాలసీ ప్రకారం కూడా నియోజకవర్గంగా ఇది జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండింది. మరి ఎందుకు చేయలేదో ఇప్పుడైనా మీరు ప్రజల మీద ఏదైనా మీకు మమకారం ఉంది అని అంటే జిల్లా కేంద్రంగా ప్రకటింపజేసే ప్రయత్నం చేస్తారని మేము కోరుకుంటున్నాం.